హాయ్ ఎవ్రీవన్, ఉసిరికాయ క్యాండీస్ ఈ ఫుల్ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఉసిరికాయలు ఫస్ట్ 1 kg తీసుకున్నానండి. ఇవి మంచిగా కడుక్కొని వాటర్ అన్నీ వంపేసిన తర్వాతకి ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి. అవి ఒక్కొక్కటిగా మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాతకి నీట్గా ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని అవి ఒక 5 minutes వేడి అయిన తర్వాతకి ఒక వేరే గిన్నెలో వాటిని అన్నిటిని ఒకటి తర్వాతకి ఒకటి పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాతకి పక్కన వేరువేరుగా పెట్టాలి. పెట్టిన తర్వాతకి ఆ గిన్నెని వేరే గిన్నెలో పెట్టేసి మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాతకి 8 to 10 minutes అయిన తర్వాత ఒక ఫోర్క్తో ప్రెస్ చేసి చూడాలి. అలా ఉసిరికాయ దాంట్లోకి దిగిన తర్వాతకి అది ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసేయాలి, చల్లారుతాయి. ఉసిరికాయలు ఒక ప్లేట్లో వేసేయాలి. వేసేసిన తర్వాతకి ఒక 10 నిమిషాలు పడుతుంది, అవి చల్లారుతాయండి. అంతలో ఒక అల్లం ముక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టేయాలి. పెట్టేసిన తర్వాతకి వాటిని రోస్ట్ చేస్తూ ఉండాలి. అలా ఒక డ్రై అయిపోయే వరకు రోస్ట్ చేస్తూనే ఉండాలండి. స్టవ్ పైన ఒక 10 minutes పడుతుంది. ఫుల్ రోస్ట్ కావాలి. తర్వాత ఆ గిన్నెని పక్కన అలాగే పెట్టేసాలి. అవి అందులో వేస్తే ఫుల్ రోస్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఉసిరికాయ సీజన్ ఉన్నప్పుడు ఉసిరికాయలు తీసుకొని ఇలా నిల్వ చేసి పెట్టుకోండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మిక్సీ జార్లో వామ, అల్లం ముక్కలు, మిరియాలు, చక్కెర, సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం సాల్ట్ వేసానండి. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాతకి వచ్చి మిక్సీ జార్లో జీలకర్ర కూడా వేసాను. ఇవన్నీ మిక్సీ చేసుకున్న తర్వాతకి ఉసిరికాయలన్నీ ముక్కలుగా చేసేసుకోవాలి. ఒక చిన్న చిన్న పీసెస్ తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి అన్నీ అలాగే చేసేసుకోవాలండి. మొత్తం చల్లారిపోయిన తర్వాతకి చేయండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. అన్నీ ఒక్కొక్కటిగా పాయలుగా తీసి ఒక గ్లాస్ బౌల్లో పెట్టేసుకోండి. గ్లాస్ బౌల్లో వేసేసుకున్న తర్వాతకి కంప్లీటెడ్. కొన్ని వెళ్తాయి, వెళ్ళలేవు, లేదంటే స్పూన్తో చాక్తో కూడా తీయొచ్చండి. ఇలా అన్నీ ముక్కలు చేసేసిన తర్వాతకి ఒక ప్లేట్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం ఇలా ఉసిరికాయల పైన చల్లుకొని అవన్నిటికి పట్టించాలి మంచిగా. స్పూన్తో కలిపేస్తే, లేదంటే వుడ్ స్పూన్ ఏదైనా చేయి పెట్టకుండా అలా మొత్తం కలిపేసిన తర్వాతకి ఒక ప్లేట్లో వేసుకొని నీట్గా అంతా కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి కంప్లీటెడ్ మొత్తం పట్టించాలి పౌడరు. ఆ తర్వాతకి వేరే మళ్ళీ గ్లాస్ బౌల్లో పెట్టేసుకోవాలి. నిమ్మకాయ రసం మొత్తం దాంట్లో పిండేసుకోవాలండి. అన్నిటిపైన పిండేసిన తర్వాతకి ఫుల్ హాఫ్ లెమన్, లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఫుల్ లెమన్ కూడా వేసుకోవచ్చు. వుడ్ స్పూన్తో మొత్తం కలిపేసిన తర్వాతకి ఒక్కొక్కటి ఇదంతా కలపాలి. మంచిగా దానికి పట్టాలండి. కలిపిన తర్వాతకి గ్లాస్ బౌల్లో వేసి పెట్టేసేయాలి. ఫుల్ లేయర్గా మంచిగా ఒకే దగ్గర కాకుండా వెడల్పుగా గ్లాస్ బౌల్లో వేసేసుకున్న తర్వాతకి అవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోవాలి. లేదు 4 hours కూడా పెట్టవచ్చు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ 12 hours అయినా సరేనండి. అలా అయిపోయిన తర్వాతకి ఆ రసం అంతా ఉసిరికాయలకు పడుతుంది. ఇలా స్పూన్తో కదుపుతూ ఉండాలి 4 hours ఒకసారి. కలిపిన తర్వాతకి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక క్లాత్లో వేసేసి, లేదు గ్లాస్ దాంట్లో అలా వేసేసిన తర్వాతకి ఆరబెట్టేసుకోవాలి. విడివిడిగా ఉండాలండి. క్లాత్ పైన వేసేసుకొని మొత్తం అవన్నీ క్లాత్ పైన వేసేయాలి. వేసిన తర్వాతకి వెడల్పుగా అనుకోవాలి. స్పూన్తో వెడల్పుగా అని ఆరబెట్టేసేయాలండి. ఆరిన తర్వాతకి ఇలా అవుతాయండి. ఒక 1 day ఎండలో పెట్టిన తర్వాతకి ఒక 2 days ఫ్యాన్ గాలి కూడా పెట్టొచ్చండి. ఇలా ఫ్యాన్ గాలి పెట్టినాక ఇలా అలా విరిచి చూస్తే డ్రై అయిపోయి ఉండాలి. అలా నొక్కి చూసినా దాంట్లో ఇట్లా సాల్ట్ వాటర్ అవి రాకుండా ఫుల్ డ్రై అయిపోవాలి. ఫ్యాన్ గాలికి 2 days పెడితే డ్రై అయిపోతాయి. తర్వాతకి ఒక గ్లాస్ జారీలో వేసి పెట్టేసుకుంటే 1 year పాటు నిల్వ ఉంటాయి. ఇవి అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం అలా మనం తిన్నామనుకో డైజెస్ట్ మంచిగా అవుతుంది, హెల్త్కి బాగుంటుంది. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.